ఇవాళ గణేష్ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ మొత్తం కూడా గణనాథులను అటు నిమజ్జనానికి తరలిస్తున్నారు భక్తులు. ప్రెజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అటు చార్మినార్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? అక్కడ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లో ఘనంగా శోభాయాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ చార్మినార్ దాటింది. చార్మినార్ నుంచి మోయింజా మార్కెట్ నుంచి అదేవిధంగా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తుంది. అయితే ఓల్డ్ సిటీలో నెమ్మదిగా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. ఇప్పుడు బాలాపూర్ గణేష్ మొదట ఇక్కడ రావడం జరిగింది పెద్ద వినాయకులలో. మరికొద్ది సేపట్లోనే ఓల్డ్ సిటీలో ఉన్న వినాయకులన్నీ కూడా చార్మినార్ లో శోభాయాత్ర ప్రారంభమై ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అతి సున్నితమైన ప్రాంతాల దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని కూడా దించడం జరిగింది. ఏదైతే శోభాయాత్ర కొనసాగుతుందో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం చార్మినార్ దాటి ముందుకు బాలాపూర్ బడా గణేష్ కదులుతుంది. చార్మినార్ కు బాలాపూర్ నెమ్మదిగా గణనాథులు ఒక్కొక్కరు మండపం నుంచి శోభాయాత్రలో పాల్గొనేందుకు ఒక్కొక్కరుగా బయలుదేరుతున్నారు. పోలీసులు ఓల్డ్ సిటీకి సంబంధించిన వినాయకులకు సంబంధించి ఆ తర్వాత మిగతా మండపం శోభాయాత్ర ప్రారంభించి నిమజ్జనానికి బయలుదేరాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ కమిషనర్ కంట్రోల్ నుంచి శోభాయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా ఇబ్బందులు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. వారికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉంటే ఆ నెంబర్ ఫోన్ చేయాలని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే బాలాపూర్ వినాయకుడు చార్మినార్ దాటి మోయింజా మార్కెట్ వైపు వెళ్తుంది. ఇంకా మరికొన్ని బడా గణేష్ వినాయకులన్నీ కూడా ఒక్కొక్కటిగా చార్మినార్ ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి శోభాయాత్ర కొనసాగుతుంది. సురేష్, బాలాపూర్ వినాయకుడిని అటు నిమజ్జనానికి ఏ టైంకి తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అనుకున్న టైం అండ్ స్కెడ్యూల్ ప్రకారమే అక్కడ వినాయకుడు కదులుతున్నాడా? పోలీసులు షెడ్యూల్ ప్రకారమే బాలాపూర్ గణనాథుడు కూడా శోభాయాత్ర కొనసాగుతుంది. మరో 5 లేదా 6 గంటల వరకు ట్యాంక్ బండ్ కు బాలాపూర్ గణేష్ చేరుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ముందుగా శోభాయాత్ర అక్కడ బాలాపూర్ లో ఊరేగించిన తర్వాత లడ్డు వేలం పాట నిర్వహించిన తర్వాత ఎక్కడ కూడా ఆగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఈ శోభాయాత్రను అంతా కూడా కొనసాగిస్తున్నారు. ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ముందు ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నెమ్మదిగా ఈ శోభాయాత్ర అంతా కూడా కదిలే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే మోయింజా మార్కెట్ వైపు శోభాయాత్ర వెళ్తుంది. తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్న వినాయకులన్నిటిపైన కూడా పోలీసులు వెంటనే ఇక్కడ శోభాయాత్రలో పాల్గొనే విధంగా మండపాల నిర్వాహకుల దగ్గరికి వెళ్లి సూచనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందు పోలీసులంతా కూడా శోభాయాత్రలో బయలుదేరి వినాయకులన్నీ కూడా కొంచెం త్వరగా బయలుదేరాలని చెప్పి మండప నిర్వాహకులకి చెప్పినప్పటికీ కూడా కొంచెం నెమ్మదిగా లేట్ గా బయలుదేరడం జరిగింది. ఓల్డ్ సిటీలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం లేట్ గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 2 అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మరో 4 నుంచి 5 గంటలు ట్యాంక్ బండ్ కి పట్టే అవకాశం కనబడుతుంది. బాలాపూర్ గణేష్ అదేవిధంగా మోయింజా మార్కెట్ నుంచి కొంచెం రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుండి పూర్తిగా ఏదైతే విగ్రహాలన్నీ కూడా యాడ్ అవుతాయి. మోయింజా మార్కెట్ చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇటు ఓల్డ్ సిటీ అదేవిధంగా దిల్షుక్ నగర్ అదేవిధంగా గోషామహల్ నుంచి పూర్తిగా విగ్రహాలన్నీ అక్కడే కలుస్తాయి కాబట్టి అక్కడ నుంచి కొంచెం నెమ్మదిగా వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇక చార్మినార్ నుంచి అయితే వేగంగానే బాలాపూర్ గణేష్ కదులుతుంది శోభాయాత్ర. పోలీసులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా క్లియర్ చేశారు. వాటికి సంబంధించి శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? దాని గురించి అప్డేట్స్ ఏంటి? చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ గణేష్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ కూడా
దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాగతం స్టేజీలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులకి మంచినీళ్లు, ఆహారం సదుపాయాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక్కొక్కరిని కూడా తరలిస్తున్నారు. ఏదైతే వినాయక నిమజ్జనం సంబంధించి ఎవరైతే భక్తులు వస్తారో వారందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్తున్నారు. వారి ఏదైతే చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల కోలాహలంతో అయితే పూర్తిగా నిండిపోవడం జరిగింది. రైట్ సురేష్, రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఇటు చార్మినార్ తర్వాత నెక్స్ట్ ఎటువైపుగా వెళ్ళబోతుంది బాలాపూర్ గణేష్, దాని గురించి ఆ రోడ్ మ్యాప్ గురించి ఒకసారి చెప్పరా. మొదట బాలాపూర్ నుంచి ప్రారంభమైన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఇటు హైదరాబాద్ కమిషనరేట్ నుంచి చంద్రాయణగుట్టలో ప్రవేశించడం జరిగింది. చంద్రాయణగుట్ట నుంచి ఫలక్నామా, అదేవిధంగా చాలిబండ, ఆ తర్వాత చార్మినార్ చేరుకుంది. ఇప్పుడు చార్మినార్ నుంచి మొదట అఫ్జల్గంజ్ నుంచి మొయింజా మార్కెట్ నుంచి హ్యాబిట్స్ నుంచి లిబర్టీ ద్వారా బషీర్బాగ్ ఫ్లైఓవర్ వరకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఉందో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు ముందే పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు డిహెచ్ఎంసీ పోలీసులు సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వృక్షాలు కూడా ఈ ఏదైతే రూట్ మ్యాప్ లో ఉంటాయో వాటి అన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు బాలాపూర్ వినాయకుడు మాత్రం చార్మినార్ దాటి అఫ్జల్గంజ్ వైపు ప్రస్తుతం కదులుతున్నారు. చార్మినార్ లో భక్తుల కోలాహలం కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వినాయకులను చూడడానికి రావడం జరిగింది. సురేష్, ఫైనల్లీ అక్కడ మనం చూస్తున్నాము లైవ్ విజువల్స్ లో కూడా భక్తులు ఏ విధంగా అటు ఎంజాయ్ చేస్తూ కూడా గణేష్ ని సాగనింపుతున్నారో, ప్రెసెంట్ అక్కడ పోలీసులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఓల్డ్ సిటీలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలు నెమ్మదిగా ఒక్కొక్కటి బయలుదేరిపోతే ఓల్డ్ సిటీ ముందు దాటించిన తర్వాత ఇటు మొయింజా మార్కెట్, అదేవిధంగా హైదరాబాద్ లో ఇటు చుట్టుపక్కల ఉండే విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం సాఫీగా సాగుతుంది. కాబట్టి ఇక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలని ముందే గుర్తించారు. ఆ డీసీపీ స్థాయి లెవెల్లో ఆ ప్రాంతాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు స్పెషల్ బలగాలను కూడా ఓల్డ్ సిటీలో దింపడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఓల్డ్ సిటీలోనే దాదాపు 3,000 నుంచి 4,000 మంది పోలీసులను కూడా ఆ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వినాయకుని దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ ని కూడా అటాచ్ చేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పంపిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా శోభాయాత్రకు ప్రభుత్వం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.